ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసమును గురించి మరికొన్ని విషయాలు ఈరోజు వాక్యంలో నుంచి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని ఉంది. ఈ వాక్యము దేవునిని ఎరిగి అంగీకరించిన వారితోనే వాక్యం మాట్లాడుతుంది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని ఎంతో స్పష్టంగా మనతో వాక్యం మాట్లాడుతుంది. అంటే ఈరోజు చాలామంది భక్తి లేక మతంలో జరిగించాల్సిన క్రియలు జరిగిస్తున్నారు. ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, దేవునికి ఇస్తారు, బైబిల్ సంఘానికి వెళ్తారు, బైబిల్ పూర్తి చేస్తారు. ఇవన్నీ చేస్తున్నా దేవుని మీద విశ్వాసము లేకుండా కూడా చేస్తున్న వారు కొంతమంది లేకపోలేదు. స్తుతిస్తూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు. మనసు దేవునిని నమ్మే స్థానంలో ఉండదు. వారి మనసు మరెక్కడో నిలుపుతారు. వారి డబ్బుని ఆధారం చేసుకునేటువంటి స్థితిని కలిగి ఉంటారు. కానీ దేవుని యందు విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, దేవుని యందు విశ్వాసము లేకుండా నువ్వు నీతి కార్యాలు చేసినా, అనేక మందికి దాన ధర్మాలు చేసినా, దేవుని మీద విశ్వాసము లేకుండా నువ్వు ఏమి చేస్తున్నా అది దేవునికి ఇష్టము కాదు అని స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న సజీవ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. విశ్వాసం ఉంచిన వాడు ఏమి చేస్తాడు అని అంటే, దేవుడు చెప్పింది అది ఏ ఉపదేశమైనా, అది తనకి ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, మరి అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు దేవుడు చెప్పినదే చేస్తాడు. నోవహు దేవుని నమ్మెను. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు అనడానికి రుజువు ఏంటి అంటే, దేవుడు ఓడ కట్టమన్నప్పుడు ఆయన కట్టాడండి. హల్లెలూయా. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది జరగలేదు. నేను దేవుడు నమ్ముతున్న వ్యక్తిని, నేను రోజు ఆయనకి బలులు అర్పిస్తాను, నేను రోజు ఆయన్నే ప్రార్థిస్తాను, ఆయనే నమ్ముకున్నాను. కానీ ఈ కొత్త ప్రక్రియ నేను ఎప్పుడు ఎరగను. ఓడ అనేది అప్పటి వరకు భూమి మీద ఎక్కడ లేదు. వర్షం అనే మాట ఎవరు వినలేదు, మొదటిసారిగా వింటున్నారు. అయినప్పటికీ అది దేవుడు తనతో చెప్తున్న మాట అని నమ్మినప్పుడు, ఆయన అప్పటికే మనవలను కలిగినటువంటి వ్యక్తి, అంటే తన మంచి యవన కాలంలో కూడా లేడండి. అయినప్పటికీ ఏ విధమైన సాకు చెప్పకుండా, ఇది కష్టం అనలేదు, ఇది నాకు చేత కాదనలేదు, ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదనలేదు, దేవుని నమ్మాడు కాబట్టి చేశాడు. ఈరోజు మతం ఏంటంటే, ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా అలవాటైపోయిన ప్రక్రియలోనే మనుషులు ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం ఒక నూతన ప్రత్యక్షతతో మీ ముందుకు వస్తున్నప్పుడు దానిని స్వీకరించేటువంటి స్థితి కనబడటం లేదు. ఇలాగెప్పుడు ఇటువంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు, ఈ విధంగా నేను ఎప్పుడు చేయలేదు, లేకపోతే ఇటువంటిది నాకు నూతనంగా ఉంది అని ఈ నూతన విధమును, నూతన ప్రత్యక్షతతో దేవుడు మీ దగ్గరికి తన వాక్యమును తీసుకొస్తున్నప్పుడు దాని ప్రకారం చేయడానికి ఇష్టపడని వాడు, ఒక ఇన్స్ట్రక్షన్ మీ యొక్క దైవజనం నుంచి మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు అవి చేయడానికి ఇష్టపడరు. కానీ భక్తిని ఒక మతంలాగా పాటించడానికే అలవాటు పడిపోయారు. కానీ మన భక్తి మనల్ని రక్షించలేదని మర్చిపోవద్దు. దేవుని కృపే మనల్ని రక్షించింది. కృపగల దేవుడు మనల్ని నడిపించే ప్రక్రియలో ఏమి చేయమని ఉపదేశిస్తున్నాడో అది చేయడమే విశ్వాసం. సో ఈరోజు మీరు ఎన్నో గంటలు ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఉన్నారేమో, ఎన్నో అధ్యాయాలు బైబిల్ చదివేటువంటి వ్యక్తి ఉన్నారేమో, ఎంతో మందికి సహాయం చేస్తూ మందిరంలోనే వారమంతా గడిపే వ్యక్తి ఉన్నారేమో. కానీ మీ హృదయంలో విశ్వాసము దేవుని వాక్యం పట్ల ఉన్నదా లేదో ఒక క్షణం ఆగి పరీక్షించుకున్నాను. క్రైస్తవ జీవితంలో సెల్ఫ్ చెక్, ఎప్పటికప్పుడు దేవునితో నీ యొక్క సంబంధము ఏ స్థాయిలో ఉన్నదో పరీక్షించుకోవడం చాలా చాలా ముఖ్యం. అది లేకుండా నువ్వు ఎంత వేగంగా ముందుకు వెళుతున్నా సరైన ఫలితాన్ని నీకు కనపడకపోవచ్చు. సో ఈ సమయంలో మీరు ఏమి చేస్తున్నా హృదయములో దేవుని పట్ల చెదరని విశ్వాసంతో, ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన నా దేవుడు, నేను ఆయనను స్తుతించడానికి ఆయన దగ్గర చేరి ఉన్నాను, నేను ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను,
ఇప్పుడు ఆయన వెతుకుతూ ఉండగా, ఆయన ఆశ్రయించి ఉండగా, ఆయనను ప్రార్థిస్తుండగా ఆయన నాకు ఫలం ఇస్తాడని నమ్ముతున్నాను. ఒక్కసారి మీ బైబిల్స్ తీసి, ఫోన్స్ కాదండి, ఫోన్లో ఉన్న బైబిల్స్ కాదు, ఫిజికల్ బైబిల్స్ తీసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివి, పరిశుద్ధ ఆత్మదేవ, ఈ వాక్యముల నుంచి నీవు నాతో మాట్లాడండి అని అడగండి. ఆయన మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఈ లోకంలో అధికంగా ప్రేమించేది ఆయన మాత్రమే. ఆయన మీతో మాట్లాడుతున్న మాటకి మీరు లోబడండి. ఆయనని ఇష్టపరిచే, మిమ్మల్ని ఆయన చూసినప్పుడు ఆయన ఆనందించే విధంగా విశ్వాస జీవితాన్ని సరిచేసుకుని ఆయనతో కలిసి నడవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధమైన దేవ, ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల హృదయాలలో ఈ మాటలో ఉన్నటువంటి నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయండి. వారు ఏమి చేసినను అది ప్రార్థనైనా, విజ్ఞాపనైనా, అవును తండ్రి, మరి వాక్య ధ్యానమైన హృదయములో నీ ఎడల ప్రభా మరి విశ్వాసముతోను ప్రేమతోను కార్యాలు జరిగించుటకు మీకు కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను.